ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప చేత, ఆయన యొక్క ప్రేమ చేత తిరిగి మరలా మనం అందరం కలుసుకుని దేవుని నామాన్ని ఘనపరిచే భాగ్యం దేవుడు అనుగ్రహించినందుకు నేను దేవునికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఆగస్టు నెలలో ఆయన మనల్ని ప్రవేశపెట్టారు. 2024 సంవత్సరం. ఇది కూడా గొప్ప కృప. దేవునికి వందనాలు. కొంచెం వరదలు, బేభత్సాలు, నదులు, వాగులు, వంకలు పొంగుతున్నాయని కొన్ని చోట్ల జలదిగ్బంధంలో కొన్ని వందల గ్రామాలు ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండిపోయి వాళ్ళు చాలా అష్టకష్టాలు పడుతున్నారు. రెస్క్యూ టీము వారి వంతు వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకిచ్చిన క్షేమం కొరకే దేవునికి మనం వందనాలు చెల్లించాలి. అయితే వింటున్న, వీక్షిస్తున్న మిమ్మల్ని కూడా నేను అభినందిస్తున్నాను. మనమందరం కలిసి ఆయన వాక్యంలో ఎదగడానికి, బలపడడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చివరి భాగం ఒకసారి గమనిస్తే, ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చిన్న క్యాప్షన్తో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు ఎందుకు ఆశ్చర్యపోతున్నాడు? దేవుడు ఎందుకు లేకపోతే దేవుడు ఎందుకు ఆశ్చర్యపడాలి? ఈ చిన్న క్యాప్షన్తో దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. క్రొత్త నిబంధన గ్రంథం అంతట్లో కూడా క్రీస్తు ఆశ్చర్యపడెను అన్న మాట ఈ ఒక్కచోటే వ్రాయబడిందండి. ఇది కూడా ఆశ్చర్యమే. ఈ ఒక్కచోటే క్రీస్తు ఆశ్చర్యపడెను అని వ్రాయబడిన లేకపోతే చెప్పబడిన సందర్భం ఈ ఒక్కచోటే. ప్రియులారా, ఒకసారి మన దైనందిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుద్ది? ఏదైనా ఒక అద్భుతం జరిగితే, ఎదురు చూడని సమయంలో బంధువులు, మిత్రులు ఒకవేళ మన ఇంటికి వచ్చినా, లేకపోతే మనకి తారసపడినా, లేకపోతే ఒక ప్రమాదం నుంచి మనం తప్పించబడితే, ఇలాగా కొన్ని సందర్భాలు ఉన్నాయి మన జీవితంలో. ఆశ్చర్యపడేటువంటి సందర్భాలు. అది ఆశ్చర్యం కలుగుద్ది. ఏమండి, ఒక బాబు చదువులో కొంచెం వెనకబడ్డాడు అనుకోండి, కష్టమే, మార్కులు సరిగ్గా రావటం లేదు. తీరా రిజల్ట్స్ రోజున తను పాస్ అయ్యాడని అని తెలిస్తే అది అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేనే పాస్ అవ్వటం ఏంటి అనుకుంటాడు. ఎందుకంటే చదవలేదని తెలుసు, పరీక్షలు సరిగ్గా రాయలేదని తెలుసు, కానీ ఎలా పాస్ అయ్యాను, ఇదొక ఆశ్చర్యంగా అనిపించదు. ఒక్కసారి ఇప్పుడు మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చివరి భాగం చదువుకున్నాం కదండి. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను అని. ఇప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయాన్ని క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే 6వ అధ్యాయం 5వ వచనం అంటే ప్రారంభంలో ఉన్న 5వ అధ్యాయం అంతా క్లుప్తంగా జరిగిన సంఘటనలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, గెరాసేనుల దేశంలో యేసు ప్రభు వారు దయ్యము పట్టినటువంటి ఒక వ్యక్తిని బాగు చేశారు. సేన అంటే అనేక దయ్యాలు మనకు తెలుసు. ఆ దయ్యాల గుంపు ప్రభువుని బతిమాలుకుంటున్నాయి. అయ్యా, మమ్మల్ని మీరు ఇలా తోలిస్తే మా పరిస్థితి ఏంటి? ఇక అక్కడ పందులు మేస్తున్నాయి కదా, వెళ్ళి మేము వాటి మీద పడతాం, నువ్వు అనుమతిస్తే. అక్కడ యేసయ్య ఎందుకన్నారు, ఎలా అన్నారు, అవన్నీ తర్వాత మనం ఇంతకు ముందు కూడా ఆలోచన చేసాం, తర్వాత ఇంకోసారి ఎప్పుడైనా ఆలోచన చేద్దాం. కానీ ఆ 2000 పందుల గుంపు మీద ఈ దయ్యాలు వెళ్ళి పడినప్పుడు ఆ పందుల గుంపు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రవాహంలో పడిపోయి అవి చనిపోవటం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి, బాబు మమ్మల్ని వదిలిపెట్టి నువ్వు దూరంగా వెళ్ళిపోరా బాబు అని యేసుప్రభుని బతిమాలటం మనం చూస్తామండి. అలాగే ఈ బాగుపడినటువంటి వ్యక్తి దెకపోలి అనే ప్రాంతంలో, అంటే 10 గ్రామాలు, డెకా అంటే 10 కదండి గ్రీకు భాషలో. ఆ 10 గ్రామాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన ఒక గొప్ప సాక్షిగా మారాడు. ఆ తర్వాత 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీని ఈ 5వ అధ్యాయంలో ప్రభువారు
స్వస్థపరచడం మనం చూస్తామండి. ఆమె తన విశ్వాసంతో ఆయన వస్త్రపుచంగు ముట్టుకుంటే ఆమె బాగుపడిన సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే సమాజ మందిరపు అధికారి కూతురు ఆమెను ఆయన బ్రతికించడం మనం చూస్తామండి. ఏమండి, ఇది 5వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని విశేషాలు, ప్రభు ద్వారా జరిగిన గొప్ప కార్యాలు. ఇక 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఈ సమాజ మందిరంలో క్రీస్తు బోధిస్తున్నప్పుడు ఆయన ఆ బోధకు, ఆయన యొక్క ప్రజ్ఞకు ఆశ్చర్యపడినటువంటి ఆ సమాజ మందిరానికి, అంటే సునగోగు అంటాం కదండి, దానికి వచ్చినటువంటి విశ్వాసులు, ఇశ్రాయేలు ప్రజలు, లేకపోతే సమాజ మందిరపు అధికారి, వీళ్ళందరూ కూడా ఆయన బోధ, ఆయన చేసినటువంటి స్వస్థత కార్యాలు ఇవన్నీ చూసి ఈయన గొప్ప ప్రవక్త అయి ఉండాలి, లేకపోతే గొప్ప ప్రవక్త అని చెప్పడానికి బదులుగా ఈయన సోదరీమణులు మనతో ఉన్నవారు కదా, వీరి సోదరులు మనతో ఉన్నవారు కదా ఆయన అని ఇలాగా, లేకపోతే ఈయన నజరేయుడు కదా, ఇలాగా ఆయన గురించి కొన్ని మాటలు చెప్పుకుని వాళ్ళు అక్కడ ఆయన గురించి అభ్యంతరపడ్డారటండి. చేసినవన్నీ చూసి ఇంత గొప్ప కార్యాలు ఈ సామాన్యమైనటువంటి కుటుంబంలో నుంచి, సామాన్యమైన గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి ఎలా చేస్తున్నాడని చెప్పుకోవడానికి బదులుగా అభ్యంతరపడ్డారటండి. ఇతను ఇలాంటివి చేయకూడదు కదా, ఇలాంటివి చేయకూడదు కదా. అంటే ఇన్ని చూసిన 5వ అధ్యాయం అంతా చెప్పుకున్నాం మనం. 6వ అధ్యాయంలో సమాజ మందిరంలో ఆయన బోధించడం, ఇన్ని చూసినా కూడా వారిలో విశ్వాసం కలగకపోవటం చూచి యేసయ్య ఆశ్చర్యపోతున్నట్టుగా ఈరోజు మన యొక్క ధ్యాన వాక్యంగా మనం ఎన్నుకున్నటువంటి భాగం. ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి ఈ సందర్భంలో మన విశ్వాసాన్ని మనం పరీక్ష చేసుకుందాం, మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే నిజంగా యేసయ్య యొక్క, లేకపోతే క్రీస్తు యొక్క బలాన్ని, శక్తిని మనం నమ్మితే ఈ లోకపరంగా ఎందుకు జీవిస్తామండి? ఏమండి, వారాలు, తిథులు, నక్షత్రాలు, ఈ గొడవంతా ఎందుకండి మనకి? ఏమండి, అలాగే మంచి చెడు ఎదురు చూడటం, లోకాచారాలు పాటించడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఇవన్నీ మన విశ్వాసానికి కాదండి, మన అవిశ్వాసానికి గుర్తు. ఇవన్నీ కూడా మన అవిశ్వాసానికి గుర్తు. మరి ఇలాంటివన్నీ చూసినప్పుడు మన విషయంలో ప్రభు ఆశ్చర్యపోరా? వీళ్ళు పుట్టుక నుంచి ఇలాగో వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, లేదా సంఘాల్లో నేను అనేకమైన కార్యాలు చేస్తుండగా వీరు ఇంకా ఎందుకు ఇలాగా పాటిస్తున్నారు, ఎందుకు అలాగ లోకపరంగా వెళ్ళిపోతున్నారు అని మన యొక్క అల్ప విశ్వాసాన్ని చూచి ఆయన ఆశ్చర్యపోరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు నిజంగా యేసు ప్రభు మనల్ని చూచి ఆశ్చర్యపోవాలి అనేటువంటి సందర్భాలు ఎలా ఉండాలంటే, చాలా కష్టాలు మన జీవితాల్లో ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఇలాంటి ఎదురీతలు, ఇలాంటి కష్ట పరిస్థితుల్లో నా బిడ్డలు నన్ను విడిచిపెట్టలేదు, నా విశ్వాసులు, నా బిడ్డలు నన్ను విడిచిపెట్టలేదు. ఎంత ఒత్తిడి వారి మీద కలిగినా నా అడుగు జాడలలో వారు నడవటం మానలేదు. ఏమండి, పైగా వారు మాత్రమే కాదు, వారి కుటుంబం అంతటిని కూడా, వారి బిడ్డలతో సహా వారి కుటుంబం అంతటిని కూడా వారు చక్కగా అదే దారిలో నడిపిస్తున్నారు అని చూచి ఆయన ఆశ్చర్యపోవాలి. గమనిస్తున్నారన్నమాట. అలాంటి సందర్భాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, వ్యక్తిగతంగా, అలాగే మన సంఘాల్లో కూడా చూచి ఆయన ఆశ్చర్యపోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఒక్కసారి షడ్రకు, మేషకు, దానియేలు, అబేద్నెగో అనేటువంటి వారి యొక్క జీవితాల్లో ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం నేను నా బిడ్డలలో చూడగలుగుతున్నాను అని ఆయన ఆశ్చర్యపోవాలి. కానీ అలాంటి విశ్వాసం మనలో లోపిస్తే ఆయన మరి ఆశ్చర్యపోరండి? ఏంటి వీళ్ళ జీవితాల్లో నేను ఇన్ని చేస్తుంటే, వీరి కుటుంబాలు ఇన్ని చేస్తుంటే, వారి వల్ల వీరు నా వలన ఇలాగ ముందుకు ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే ఏంటి వీళ్ళల్లో ఉన్న ఈ అవిశ్వాసం ఏంటి, అవిధేయత ఏంటి, ఆజ్ఞను వారు విడిచిపెట్టడం ఏంటి అని ఆయన ఆశ్చర్యపోరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 17వ అధ్యాయం ఒకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 17వ అధ్యాయం జ్ఞాపకం చేస్తే అబ్రహాముకి దేవునికి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. అబ్రహాముకి దేవునికి మధ్య, నీకు నేను కుమారుణ్ణి ఇస్తాను, ఇక నుండి నీ పేరు అబ్రాము కాదు అబ్రహాము, నీ భార్య పేరు శారాయి కాదు శారా అని ఆయన చెప్పారు. ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనంలో
దేవుని సన్నిధిలో తాను సాగిలపడి తనలో నవ్వుకుంటూ, అబ్రహాము నాకు 100, నా భార్యకు 90 సంవత్సరాలు, ఈ వయసులో పిల్లలు కలగటం అసాధ్యమా అని ఆయన నవ్వినట్టుగా అక్కడ చూస్తాం మనం. అయితే ఆ అనుమానానికి, ఆ నవ్వుకిని, శారా నవ్వుకి తేడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం నెమ్మదిగా. అయితే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 21వ వచనాన్ని మనం గమనించినప్పుడు మోషేకి ఒక అనుమానం. 6 లక్షల మంది పాదాచారులకు, అంటే నడవగలిగిన వారు 6 లక్షల మంది, ఇక వృద్ధులు, స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, బాలింతలు, వాళ్ళందరూ కాకనమాట అండి. నెల దినాలకు సరిపడే మాంసాహారం నేను ఎలా ఇవ్వగలను? నువ్వు ఇస్తావా? నువ్వు ఏం చేయగలవు? నువ్వు ఇస్తావా? కానీ తనలో తాను కుమిలిపోతున్నాడు, ఇదంతా నేను ఎలా చేయగలను? నువ్వేం చేస్తావు? ఇంతవరకు చేసింది ఆయనే కదా. ఆరిన నేలను ఎర్ర సముద్రం 2 పాయలుగా చేస్తే, ఆరిన నేలను వారు చక్కగా నడిచి ఆ ఎర్ర సముద్రాన్ని వారు చక్కగా దాటి ముందుకు వెళ్ళారు. మర్చిపోయావా? మరి నేను ఎలా చేయగలనని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఇంకొక చిన్న విషయం, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనాన్ని మనం గమనిస్తే, అంతకుముందు ఒకసారి వాళ్ళకి నీటి కొరత ఏర్పడినప్పుడు నువ్వు వెళ్ళి ఆ బండను నువ్వు నీ కర్రతో కొడితే నీళ్ళు వస్తాయని చెప్పారు. ఆయన కొట్టాడు, నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఈ 20వ అధ్యాయం సంఖ్యాకాండం 12వ వచనంలో మరొకసారి నీటి ఎద్దడి, వీళ్ళు బాగా సణుగుతున్నారు, గొణుగుతున్నారు. ఇంకా అసలు మోషే మీద రాళ్ళు రువ్వేటువంటి పరిస్థితి ఎదురయ్యింది. అప్పుడు మళ్ళీ దేవుణ్ణి అడిగితే ఆయన ఏమన్నారంటే, నువ్వు వెళ్ళే బండతో మాట్లాడు, నీళ్ళు వస్తాయి. కానీ ఈ బాధలో, వేదనలో, ఈ కోపంలో, ఈ విసుగులో మాట్లాడడానికి బదులు ఆ బండను కర్రతో కొట్టాడు. ఇప్పుడు మోషేని మనం ఎలా అర్థం చేసుకుందామండి? ఎలా అర్థం చేసుకుందాం? దేవుడు ఎలాగ అర్థం చేసుకుని ఉంటాడు? ప్రియమైన బిడ్డలారా, ఒక్కసారి గమనిద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనంలోకి మనం చూస్తే, లోతు 4 కుమార్తెలు, 2 కుమార్తెలు వివాహం చేశారు. వాళ్ళు అక్కడ కాపురం చేసుకుంటున్నారు వారి భర్తలతో. 2 కుమార్తెలకు వివాహం కాలేదు. ఈ దూతలు వచ్చి లోతుకి చెప్పారు, బాబు ఖాళీ చేయండిరా బాబు, వచ్చేయండి బయటకని. ఆ 2 అల్లుళ్ళు ఎగతాళిగా మాట్లాడతారు. మీరు గమనించారా? ఇప్పుడు లోతు అతని యొక్క భక్తి విశ్వాసాలు వాళ్ళు గమనించే ఉంటారు కదా, లేకపోతే కుమార్తెల్లో ఉండేటువంటి విశ్వాసాన్ని వాళ్ళు గమనించే ఉంటారు కదా. పైగా ఆ సుధమ కుమార ప్రాంతంలో లోతు ఒక చక్రవర్తిలాగా ఉన్నాడని, ఆయన ఊరి గమని దగ్గర ఉండి న్యాయపు తీర్పులు ప్రజలకు చెబుతున్నాడని మనం గమనిస్తాం. అలాంటి వ్యక్తి చెప్పిన మాటను ఎగతాళి చేశారు అంటే మరి వారిని ఏమనుకోవాలి? వారిని ఏమనుకోవాలి? అలాగే 78వ కీర్తన 19వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని చెప్పుకొనిరి. మనం ఒకటి చూస్తామండి. ఈ అరణ్యములో ప్రజలకు మాంసం, ఈ అరణ్యములో ప్రజలకు భోజనం ఆయన సిద్ధపరచగలడా? సిద్ధపరచలేడా? ప్రియులరా, మన జీవితంలో చాలా సందర్భాల్లో చాలా కష్ట పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఆయన మనకు సహాయం చేయలేదా? ఆయన మనకు ఉపకారం చేయలేదా? లేకపోతే ఆదుకోలేదా? ధైర్యపరచలేదా? ఎన్ని ప్రమాదాల్లో, ఎన్ని విపత్తుల్లో, ఎన్ని సమస్యల్లో, ఎన్ని చికాకుల్లో ఆయన మనకు సహాయం చేస్తూ వచ్చారండి. ఇంకా ఎందుకు ఆయన మీద మనకు అనుమానం? ఇంకా ఎందుకు ఆయన మీద మనకు కొంత అభిప్రాయ భేదం? ఇవన్నీ ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఈ సమయంలో దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 20వ వచనాన్ని మనం గమనిస్తే, ఆయన ఇట్లా అనుకొనెను, దేవుడు ఇలా అనుకున్నాడట, నేను వారికి విముఖుడనై వారికి కడపటి స్థితి ఏమవునో నేను సూచేదను. ఆయన ఎప్పుడైతే విముఖుడవుతాడో కడపటి స్థితి ఎలా ఉంటుందండి? దేవుడు మన చెయ్యి విడిచిపెట్టేస్తే, దేవుడు మనలను కాదంటే, దేవుడు మనలను వద్దనుకుంటే మన కడపటి స్థితి అంటే ఇంతకుముందు జరిగింది కాక తర్వాత జరగబోయేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందండి? వారు మూర్ఖచిత్తము గలవారు. ఎప్పుడైతే మనం ఇలాగా ఆయనను అపనమ్మికతో, అవిశ్వాసంతో, లేకపోతే ఏదో ఒక శంకతో సరిగ్గా వెంబడించలేకపోతున్నామో, వారి మూర్ఖచిత్తము గలవారు
విశ్వాసము లేని పిల్లలు అని ఒక తీర్మానం చేస్తున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, మన పిల్లలు కొన్నిసార్లు మన మాట కాదంటారు, కొన్నిసార్లు ఎదిరిస్తారు, కొన్నిసార్లు లోబడరు. చాలా కష్టంగా ఉంటుంది కదా, తల్లిదండ్రులుగా చాలా కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు మన అభిప్రాయం సరైనది కాకపోయినప్పుడు కూడా వాళ్ళు అది కాదు అని చెప్తే మనకు చాలా బాధగా ఉంటుంది. నేను ఆయన పెంచి పెద్ద చేస్తే నన్ను కాదంటున్నారు, నన్ను నా మాట త్రోసేస్తున్నారు, నన్ను కాదని వెళ్ళిపోతున్నారని చాలా దిగులు పడతాం. ఏది మన అభిప్రాయం సరైనది కాక మన నిర్ణయాలు సరైనది కానప్పుడు. ఎందుకంటే ఈ జనరేషన్ గ్యాప్లో సహజం, సర్వసాధారణం అది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు వాళ్ళు లేటెస్ట్ ట్రెండ్స్లో, లేటెస్ట్ ఎడ్యుకేషన్, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను, నేను నా చిన్నప్పుడు నేర్చుకున్న లెక్కలు వేరు. నేను 10th క్లాసులో 8th, 9th, 10thలో జనరల్ మ్యాథ్స్, కాంపోజిట్ మ్యాథ్స్ అని ఉండేవి. ఇప్పుడు అసలు అదేమీ లేదండి. ఇప్పుడు చిన్న తరగతుల్లో, ఎలిమెంటరీ స్కూల్ తరగతుల్లో ఉన్నటువంటి పిల్లల యొక్క స్టడీస్ చూస్తుంటే అసలు నేను చదువుకున్న దానికి దీనికి సంబంధం లేని పరిస్థితి. ఎక్కడికో వెళుతుంది లోకం. కనుక ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు కాదంటే చాలా బాధపడకూడదు. నా తప్పు నేను తెలుసుకోవాలి, కానీ తెలుసుకోకుండా నేనేం చేస్తానంటే, అలాంటిది ఎప్పుడు మనం మంచి చేసి మన మంచి కోరేటువంటి దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటే ఆయన కాదని వెక్కిరించినట్టుగా మనం ఇలాంటి అవిశ్వాస పనులు, అవిశ్వాసపు మాటలు, అవిశ్వాసపు జీవితాన్ని జీవిస్తుంటే మరి ఆయన బాధ కలగదండి? ఆయనకి ఆశ్చర్యం కలగదా? కనుక హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనాన్ని మనం గమనిస్తే, వారు వెళ్ళగా నేను వారిపై వల వేయుదును. స్వేచ్ఛగా పోనవడానికి బదులుగా ఆయన అంటాడు, వారు వెళ్ళగా నేను వారి మీద వల వేయుదును. ఆకాశ పక్షులను ఒకడు కొట్టినట్లు నేను వారిని పడగొట్టేదను. బాధతో దేవుడు చెప్పేటువంటి మాటలు. నేను వారి మీద వల వేస్తాను, ఆకాశ పక్షులను వేటగాడు పడగొట్టినట్టుగా నేను పడగొడతాను. వారి సమాజమునకు ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శిక్ష మన మీదకు, మన కుటుంబాల మీదకు రాకముందే, దేవుని యొక్క ఆ కోపం మన మీద రవులు కొనకముందే, సొదొమ గొమొర్రాల మీద ఆయన అగ్ని కురిపించినట్లుగా మన మీద, మన కుటుంబాల మీద అగ్ని కురిపించక ముందే మన జీవితాలు మనం మార్చుకుందాం. మణిపూర్లో జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. ఇక్కడ మనం ఉన్నాం, ప్రార్థన చేసాం, కొన్నిసార్లు బాధపడ్డాం, దుఃఖించాం. సరే, కొంతమంది సహాయం చేశారు, మన పక్షంగా కొంతమంది దైవజనులు, పెద్దలు వెళ్ళి వాళ్ళకి సహాయం అందించారు. మంచిదే, దేవునికి వందనాలు. అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు కాబోలు, అందుకని ఆ కఠినమైన పరిస్థితి ఏర్పడింది, మేము బాగా మంచిగా ఉన్నాం కాబోలు అని. కాదండి. దేవుడు ఒక హెచ్చరిక, ఇదిగో ఎలాంటి కష్టం వచ్చిందో చూసారా, వారిగే తప్పు చేసిన వాళ్ళు కాదు, కానీ ఒక పెద్ద అలాంటి కష్టం ఇక్కడ నీకు వస్తే నువ్వేం చేస్తావు? కనుక నీ విశ్వాసాన్ని నువ్వు పదిలపరుచుకో, నా అడుగుజాడల్లో నడవటం అనేది నువ్వు జాగ్రత్త పరుచుకో అనేటువంటి ఒక హెచ్చరిక ఆయన చేస్తున్నాడు. ఏమండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, 11 మంది శిష్యులు భోజనముకు కూర్చుండినప్పుడు ఆయనకు వారికి ప్రత్యక్షమై చనిపోయి పునరుత్థానుడయ్యాడు. వీళ్ళు ఆ 16వ అధ్యాయం 14వ వచనం చూస్తే భోజనం దగ్గర కూర్చున్నారట, అక్కడ ఆయన ప్రత్యక్షమయ్యారు. తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి ద్వారా ఆయన వారికి కొంత కబురు సమాచారం పంపించారు. వారి మాటలు నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము ఆయన వారిని గద్దించెను. మేము చూసామని మగ్దలేని మరియ, మేము చూసామని స్త్రీలు, లేకపోతే ఎమ్మాయి మార్గంలో వెళుతున్నటువంటి వారు, ఎవరికి కలిగిన దర్శనం, ఎవరికి కలిగిన మంచి అనుభవం, పునరుత్థానుడైన యేసయ్యతో వారు ఇంటరాక్ట్ అవ్వటం, ఇవన్నీ వారు వీరికి షేర్ చేసినప్పుడు నమ్మాలి కదా, విశ్వసించాలి కదా. చిన్నప్పటి నుంచే బైబిల్ చదువుతున్నాం మనం, చిన్నప్పటి నుంచి బైబిల్ చదివే అలవాటు మనకుంది. కానీ దేవుని బిడ్డలారా, ఈ చదవటం అలవాటుగా ఉంది తప్ప అది హృదయపూర్వకంగా ఉండట్లేదు. అందుచేతనే దేవుని వాక్యాన్ని అలవాటుగా చదువుతున్నాం, ఆలయానికి అలవాటుగా వెళుతున్నాం, కానీ మన మనస్సు అక్కడ కేంద్రీకరించలేకపోతున్నాం, మన విశ్వాసాన్ని అక్కడ మనం స్థిరపరచుకోలేకపోతున్నాం, బలపరచుకోలేకపోతున్నాం. అప్పుడు దేవుడు మనల్ని గద్దిస్తాడండి. దేవుని చేత గద్దింపు పొందేటువంటి పరిస్థితి మన జీవితంలో రాకుండా మనం చూసుకోవాలి. దేవుని చేత ఒక గద్దింపు మనకు వస్తే ఇంకా అక్కడి నుంచి మనల్ని ఎవరు తప్పిస్తారు?
మనల్ని ఎవరు తప్పిస్తారు? చిన్నపిల్లలు అమ్మ కూడా తిరుగుతూ ఉంటారు. ఏదో చిన్న తప్పు చేసినప్పుడు అమ్మ ఒక 2 దెబ్బలు గట్టిగా కొడుతుంది, ఏడుస్తారు. ఏడుస్తూ మళ్ళీ వెళ్ళి అమ్మ కాళ్ళే పట్టుకుంటారు, లేదా అమ్మ వాళ్ళలోనే కూర్చొని ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటారు. ఆ తల్లి ఇంకా మళ్ళా ప్రేమ తెచ్చుకుని ఇలాగ ఎన్నిసార్లు ఆయన ప్రేమ తెచ్చుకోవాలి? ఎన్నిసార్లు ఆయన మన మీద జాలి పడాలి? ఎన్నిసార్లు మన మీద కనికర పడాలి? వాక్యాన్ని చదువుతున్నాం, వింటున్నాం, ఆలయానికి వెళుతున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అవిశ్వాసమే. మన పద్ధతుల్లో మనం అలాగూ కొనసాగటమే. మారొద్దా? మార్పు చెందొద్దా? ఒక్కసారి మన జీవితాల గురించి మనం ప్రయత్నం చేద్దాం. ఏమండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని యొక్క ఉగ్రత వాని మీద నిలిచియుండును. చాలా తేటగా చెప్తున్నారు ఆయన. నువ్వు విశ్వాసహీనుడివైతే దేవుని యొక్క ఉగ్రత నీ మీద నిలిచి ఉంటుంది. కుమారుని యందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన మాటలు నమ్మి హృదయపూర్వకంగా అడుగుజాడల్లో నడిస్తే దీవెనకు మన కుటుంబాలు అర్హం అవుతాయి. అందుచేత మనం ఎలాగున్నామని పరీక్షించుకోవడానికి ఒక మంచి సమయం ఈరోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం చివరి భాగాన్ని మనం గమనిస్తే, నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడల, ఆయన ఎవరు? నేను ఆయననని ఎవరు? దేవుడు పంపినటువంటి కుమారుడు, ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ ప్రవక్తల సారాంశంగా వచ్చినటువంటి మెస్సయ అని మీరు నమ్మిన ఎడల, మీరు మంచిది నమ్మని ఎడల, అక్కడ ఉన్న మాట ఏంటంటే నమ్మని ఎడల కాదండి, మీరు ఆయననని నమ్మని ఎడల, విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని చెప్పునంటే, పాపములో నుండి చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్తాడు? పాపంలోనే ఉండి చనిపోయిన వాడు ఏమవుతాడు? కనుక పాప క్షమాపణ అనుభవంలోకి మనం రావాలి అంటే ఆ పంపబడిన మెస్సియా ఈయనే అని మనం నమ్మాలి. కనుక ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం గమనిస్తే, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవనయందైనను ఒకవేళ ఉండునేమని జాగ్రత్తగా చూచుకొనుడి. మళ్ళీ చెప్తున్నాను, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనయందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. కనుక మన విషయంలో దేవుడు ఎందుకు ఆశ్చర్యపోతున్నాడు? ఆ ఆశ్చర్యపోవటం మంచిని చూచా, చెడును చూచా. ఆ ఆశ్చర్యపోవటం మనలో ఉన్న విశ్వాసాన్ని చూసా, అవిశ్వాసాన్ని చూసా. ఆ ఆశ్చర్యపోవటం మనలో ఉన్నటువంటి భక్తిని చూసా, లేకపోతే భక్తి లేమని చూచా. పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, ఈ ఆగస్టు నెల మొదటి మంగళవారం జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, హృదయపూర్వకమైన వందనాలు యేసయ్యా. నాయనా, వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నిటిని కూడా దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నాయన. ఇగో నాయన, మరి ఈ వర్షాలు, వరదలు ఇలాంటి పరిస్థితుల్లో అనారోగ్యాలు ప్రబలటం అనేది సహజం, అంటురోగాలు ప్రబలటం అనేది కూడా సహజం. అలాగే కొన్ని రాష్ట్రాల్లో మరొక క్రొత్త వైరస్ వచ్చి కొంతమంది హాస్పిటల్ పాలవుతున్నారు, కొన్ని చోట్ల డయేరియా. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది బిడ్డలు, పెద్దలు కూడా హాస్పిటల్స్లో ఉంటున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. మేము ఎరగకపోయిన వారందరూ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. స్వస్థపరచండి, వాతావరణాన్ని మీరు శుద్ధి చేయండి నాయన. వర్షం అవసరం మాకు, పంటలు పండాలి అంటే వర్షం కావాలి, నీటి వనరులు కావాలి. కానీ అవి ఎక్కువైతే కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది ప్రభువా. అతివృష్టి అంటాం మేము, అనావృష్టి అని చెప్పుకుంటాం. కనుక సహాయం చేయండి. మా బిడ్డలు తండ్రి, వారి యొక్క చదువుల్లో తోడుగా నడిపించు. ప్రియుల ఉద్యోగాలు, వృత్తి, వ్యాపారం, వ్యవసాయం, ఏ రంగమైనా సరే మీకు కాపుదల దయచేయి. విదేశాల్లో ఉండే బిడ్డల కుటుంబాలు కూడా దీవించండి. అనారోగ్యం, బలహీనతలు, సమస్యలు, చికాకులు, ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు, ఒత్తిడి, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని కనికరించు నాయన. వారికి ఏ సహాయం అవసరమో అది అందించు. వీటన్నిటికంటే ముఖ్యంగా తండ్రి, మాలో అవిశ్వాసం లేకుండా మమ్మల్ని మేము చూసుకోవడానికి నీ వాక్యపు వెలుగులో మాలో ఉన్న లోపాలు, తప్పులు, పాపాలు సరిదిద్దుకొని
ప్రభువా, మీరు మాలో ఉన్న మంచి విషయాలను చూసి ఆశ్చర్యపోవాలి తప్ప మాలో ఉన్న ఈ బలహీనతలు చూసి వెనుకబడితనాన్ని చూసి ఆశ్చర్యపోకుండా మమ్మల్ని మేము దిద్దుకోవడానికి సహాయం చేయమని మా రాష్ట్రాన్ని దీవించండి, మా దేశాన్ని ఆశీర్వదించండి, మా రాష్ట్ర ప్రభుత్వం దేశ ప్రభుత్వాన్ని కూడా దీవించండి. అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వారు ఉన్నటువంటి వారు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయి. అధికారులందరినీ కూడా ఆశీర్వదించును ఆయన. మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించేంత వరకు మీ కృపాక్షేమములు మా వెంట రానిమ్మని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదనాహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము, సోదరులను తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీ కలుగునుగాక, ఆమేన్. మీ అందరికీ సెలవు. మళ్ళీ వచ్చే మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.